వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. జూబ్లీ హిల్స్ బైపోల్. ఇక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ బైపోల్ అనేది అనివార్యమైంది. అయితే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2009 తర్వాత ఇక కోల్పోయినటువంటి ఆ సీట్ 2014లో టీడీపీకి అప్పుడు రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా పట్టు కోల్పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఈ నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఈసారైనా మేము చాలా టఫ్ ఫైట్ ఇచ్చి అవసరమైతే దీన్ని ఒక రెఫరెండంగా కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో తీసుకోవాలి. కాబట్టి బీజేపీ ఇక్కడ గెలుపు కోసం ప్రయత్నం చేస్తోంది. అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు నేను ఈ వార్త చెప్పే సమయానికల్లా. సో ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం అంటే అక్టోబర్ 13 నుంచి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. సో ఇప్పటివరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి బైపోల్ అనేటువంటి మాటే విన్నాం. కానీ జూబ్లీ హిల్స్లో ఓటర్ల నాడి ఎలా ఉంటుంది, గత ఎన్నికల్లో ఎలా ఉంది, ఏ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎక్కువగా పట్టు సాధించగలిగాడు, ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఏ పార్టీ ఎటువంటి విధంగా హామీలు ఇచ్చింది, అప్పుడు కలిసి వచ్చిన అంశాలేంటి, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అనగా అందరికీ గుర్తొచ్చేది ఎత్తైన మేడలు, రిచెస్ట్ పీపుల్, పెద్ద సెలబ్రిటీలు, సినిమా రంగానికి సంబంధించి, వ్యాపార రంగానికి సంబంధించి, రాజకీయ రంగానికి సంబంధించిన ప్రముఖులు ఉంటారని అందరికీ తెలిసిన మాటే. కానీ ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యంత బీద వర్గాలు కూడా స్లమ్స్లో కూడా ఒక రకంగా టాప్ పొజిషన్లో ఉండేది ఈ నియోజకవర్గం. జూబ్లీ హిల్స్లో ఒకవైపు అత్యంత ధనికులు ఉంటే ఇంకోవైపు అత్యంత బీద వర్గాలు కూడా ఉంటాయి. అయితే ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మరి సో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, చాలా క్లుప్తంగా వివరంగా మీకు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తా. సో ముందుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం 6 డివిజన్లు ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను అది. సో ఒకసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉన్నాయి. సో ముందుగా ఎర్రగడ్డ డివిజన్ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్ కూడా ఈ జూబ్లీ హిల్స్ పరిధిలోకి వస్తుంది. తర్వాత బోరబండ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ అండ్ షేక్పేట్, ఈ 6 డివిజన్లు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తాయి. సో దాంట్లో ప్రప్రథమంగా ఎర్రగడ్డ డివిజన్ నుంచి షాహీనా బేగం ఎంఐఎం కార్పొరేటర్గా తను గెలుపొందారు. తర్వాత బోరబండ నుంచి బాబా ఫసీయుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్. సో బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి అప్పుడు గెలుపొంది ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు ఆయన. ఇకపోతే యూసఫ్గూడ నుంచి రాజ్ కుమార్ పటేల్ ఉన్నారు, ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు ఇప్పటికీ. తర్వాత వెంగళరావు నగర్ నుంచి దేదీప్యారావు బీఆర్ఎస్ లో గెలుపొంది బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. ఇక రహమత్ నగర్ నుంచి సిఎన్ రెడ్డి ఇటీవల కాలంలో జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించి బైపోల్కి సంబంధించి టికెట్ ఆశించిన దాంట్లో ఆయన కూడా చాలా కీలకమైన నేత. సో బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేసి గెలుపొంది రీసెంట్గా బిఫోర్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. ఇకపోతే షేక్పేట్ నుంచి రషీద్ ఫరాజుద్దీన్ ఎంఐఎం పార్టీ. సో ఇవి 6 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ల గురించి ఎందుకు నేను చెప్తున్నాను అనేది మీకు ఫర్దర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డివిజన్లలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉంది ఇదే నియోజకవర్గంలో. ఆ తర్వాత మాజీ మేయర్గా ఉన్నటువంటి బాబా ఫసీయుద్దీన్ ఉన్నటువంటి నియోజకవర్గం కూడా ఇదే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎంఐఎం 2 కార్పొరేటర్లు ఉన్నారు, కాంగ్రెస్ 2 కార్పొరేటర్లు ఉన్నారు, బీఆర్ఎస్ 2 కార్పొరేటర్లు ఉన్నారు. సో ఇక్కడ టఫ్ ఫైట్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఎంఐఎం పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కంటెస్ట్ చేయడం లేదు, పోటీ చేయడం లేదు. తమ సంపూర్ణమైన మద్దతుని నవీన్ యాదవ్ ఇస్తున్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో ఎంఐఎం ఎక్కడైతే గెలుపొందిందో ఆ డివిజన్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేది. సో 2 కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్తో పాటుగా ఎంఐఎం ఉన్నటువంటి ఆ కార్పొరేటర్లు కూడా కలిసి వచ్చే అంశాలే. మరి కార్పొరేటర్లు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్, ఒక స్కోప్ అయితే ఉంటుంది కదా. నెక్స్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో నెక్స్ట్ చూస్తే ఓటర్ల సంఖ్య ఎంత, పురుషులు ఎంతమంది ఉన్నారు, పోలింగ్ స్టేషన్ ఎన్ని ఉన్నాయి, ప్రాంతాలు ఎంత. సో మొత్తం ఓటర్ల సంఖ్య 3,92,669 మంది ఓటర్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. దీంట్లో 30 to 40% లేదా మోస్ట్లీ 30% కూడా సెటిలర్సే, అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారే. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ నుంచి వచ్చి సెటిల్ అయిన వారు ఉన్నారు, లేదా వేరే రాజస్థాన్ ఆయా దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారు.
చాలా మంది ఇక సెటిలర్స్ అందరూ కూడా 3,92,000 మంది ఇక్కడ మొత్తం ఓటర్లతో కలిపితే ఒక 30% వరకు సెటిలర్సే ఉంటారు. దాంట్లో పురుషులు ఎంతమంది అంటే 2,07,382 మంది పురుషులు ఉన్నారు. మహిళలు వచ్చేసి 1,91,593 మంది మహిళలు, 25 మంది అదర్స్. ఇక 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో ఇది 407 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ 407 పోలింగ్ బూత్స్. సో పోలింగ్ బూత్స్ ఉన్నాయి. నెక్స్ట్ పీసీఆర్. సో నెక్స్ట్ విషయానికి వస్తే 2000 ఇక్కడ మొత్తం ఎలక్షన్స్ 2023, 14 అండ్ 18 అప్పుడు జరిగిన దాంట్లో పోలింగ్ శాతం మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అత్యల్పంగా అంటే ద లీస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యేది జూబ్లీ హిల్స్లోనే. జూబ్లీ హిల్స్ ద లోయెస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతూ ఉంటుంది. ఎంత? 50% మించదు. చూడండి, ఇక్కడ 2023లో మొత్తం ఓట్లు 3,82,757 ఓట్లు అయితే పోలైన ఓట్లన్నీ కేవలం 1,83,312 మాత్రమే. పోలింగ్ పర్సెంటేజ్ ఎంత? 47.9. పోనీ 2018 తీసుకుందాం మనం, అప్పుడు చూసినా కూడా 47.20 పోలింగ్ పర్సెంటేజ్. తర్వాత 2014 తీసుకున్నా కూడా, అప్పుడు తీసుకున్నా కూడా 50.20%. కానీ అప్పుడు ఆ పర్సెంటేజ్ పెరగడానికి కూడా 50 వరకు రీచ్ అయిందనడానికి కూడా ఒక కారణం కూడా ఉంది. ఆ కారణం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ముందుగా 2014 ఎలక్షన్స్ చూద్దాం మనం ఒకసారి. రైట్, 2014 ఎలక్షన్స్ చూస్తే 2014 ఎలక్షన్ సంబంధించి ఇది సినారియో. 2014లో అప్పుడు టీడీపీ తరపున మాగంటి గోపీనాథ్ బరిలో దిగారు. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో పాల్గొన్న ఇయర్ అదే ఆయనకి. మాగంటి గోపీనాథ్ మొదటిసారి పోటీ చేస్తున్నారు ఎన్నికల్లోకి వచ్చి. అంతకంటే ముందు పోటీ కూడా చేయలేదు. 2014లో టీడీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు ఆయన. సో ఆ తర్వాత ఎంఐఎం తరఫున నవీన్ యాదవ్ కంటెస్ట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి కంటెస్ట్ చేశారు. టీఆర్ఎస్ తరఫున రాములు కంటెస్ట్ చేశారు. సో ఇక్కడ మీరు ఇది నేను చెప్పే ముందు ఒక చిన్న మీకు బ్రీఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. 2008లో పీజేఆర్ మరణం తర్వాత ఏర్పడ్డది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి చాలా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2009లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తే అప్పుడు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందారు. సో అప్పుడు పీజీఆర్ సెంటిమెంట్ కలిసి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి అన్ని అంశాలు కలిసి వచ్చాయి. అప్పుడు అంతా సవ్యంగా జరిగింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014 వచ్చేసరికి కాంగ్రెస్ పరిస్థితి ఏంటో చూడండి. కాంగ్రెస్ పరిస్థితి విష్ణువర్ధన్ రెడ్డి 3వ స్థానానికి వస్తే 33,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఓవరాల్గా 20% ఓట్లు మాత్రమే ఆయనకు పోలైంది. సో 3వ స్థానానికి పరిమితం అయ్యాడు. కానీ అప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి మాగంటి గోపీనాథ్ కానివ్వండి, అంతకంటే ముందు రాజకీయాల్లో ఉన్నారు, విద్యాదశ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. కానీ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో ఉన్నది, ఎన్నికల పవర్ పాలిటిక్స్లోకి వచ్చింది మొదటిసారి 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరఫున పోటీ చేసి 50,000 ఓట్ల పైచిలకు ఓట్లు 30% పోలింగ్ రాబట్టగలిగారు. సో అప్పుడు ఒక అంత పెద్ద వేవ్ కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ మంచి వేవ్లో ఉంది, అద్భుతమైన బజ్లో ఉంది. ఎక్కడ చూసినా కారు గుర్తు కనిపిస్తే చాలు ఓటు గుద్దాల రకంగా పరిస్థితి ఉండేది. మరి ఎందుకు హైదరాబాద్ పరిధిలో, జూబ్లీ హిల్స్ పరిధిలో ఈ రకంగా టీడీపీ గెలుపొందింది అంటే, ఒకటి ఇక్కడ సెటిలర్లు ఓట్లు అని చెప్పాను కదా, 30-40% ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పి, దాంట్లో అటు సినిమా సెలబ్రిటీస్ కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి, లేకపోతే కొంత సెటిలర్స్ అందరూ కూడా ఏమనుకున్నారంటే, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం చాలా శ్రమించింది, రేపటి రోజున నిజంగానే వాళ్ళ అధికారులకు వస్తే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారన్న రకంగా చర్చలు జరిగాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అప్పుడు చర్చ జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఆంధ్ర వాళ్ళని పంపిస్తాం ఆ రకంగా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, కొన్ని చర్చలు జరిగాయి, ఆ రకంగా ప్రచారం కూడా జోరుగా అందుకుంది. సో అప్పుడు వాళ్లకు టీడీపీ గెలిస్తేనే మేము ఇక్కడ ఉండగలుగుతాం, మా కోసం ఫైట్ చేయగలుగుతారు, టీడీపీకి సపోర్ట్ చేయాలి, లేకపోతే టీడీపీ మళ్ళీ ఇక్కడ అధికారులు తీసుకురావచ్చు అని తీసుకువచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండాలనే రకంగా వాళ్ళంతా ఊహించారు, ఆశించారు. కాబట్టి అప్పుడు టీడీపీ అభ్యర్థి కొంటే మాగంటి గోపీనాథ్కి సపోర్ట్ చేసి ఆయన గెలిపించారు. సో తర్వాత సెకండ్ ప్లేస్ చూడండి మీరు, నవీన్ యాదవ్ ఎంఐఎం. సో టీడీపీ కలిసి వచ్చింది మాగంటి గోపీనాథ్ విషయంలో అంటే, మరి నవీన్ యాదవ్కి ఏం కలిసి వచ్చింది? మొదటిసారిగా ఆయన పోటీ చేసిన ఎన్నికది. ఎంఐఎం మైనార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వన్ సైడెడ్గా, దట్ టు శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ తండ్రి చాలా మంది సెలబ్రిటీలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దిక్కుగా అన్ని రకాల్లో సెటిల్మెంట్స్ చేసేవాడు, పంచాయతీలు చేసేవాడు, సమస్యలుంటే సమస్య దగ్గరికి వెళ్ళేవాడు. సో రకరకాలుగా ఆయన కొంత కృషి చేసిన సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఆయనకి అగెయిన్స్ట్గా ఆయన సిచ్యువేషన్లో, లేకపోతే ఆయనపై రౌడీ షీటర్లు కూడా నమోదైంది, రౌడీ షీటర్గా కూడా ఆయనకి ప్రచారం ఉంది. సో అవన్నీ జరిగినప్పటికీ నవీన్ యాదవ్కి మైనార్టీ ఓట్ బ్యాంక్ వచ్చింది, కొంత ఆయన ఫ్యామిలీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, మైనార్టీ ఓట్ బ్యాంక్ కలిసి వచ్చింది, కొంతమంది ఆయనకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎంఐఎం ఫుల్ ప్లెజ్డ్గా ఇక్కడ సపోర్ట్ ఇవ్వడం కారణంగా ఎంఐఎంకి ఇక్కడ సెకండ్ ప్లేస్ వచ్చింది. నవీన్ యాదవ్ 41,000 ఓట్లు సాధించగలిగాడు 2014లో.
కానీ అప్పటికే పీజీఆర్ చరిష్మా ఉంది. 2 సార్లు ఎమ్మెల్యే గెలిపోయిన విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఏంటి కాంగ్రెస్లో? కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చెప్పుకోలేకపోయింది. దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ కూడా రాలేదు. వాళ్ళకు వచ్చిన ఓట్లు 33,000 ఓట్లు, 20% ఓట్ బ్యాంక్. అంటే ఇక్కడ టఫ్ ఫైట్ ఎక్కడ ఉంది మనకి? మాగంటి వర్సెస్ అండ్ నవీన్ యాదవ్గా 2014లో టఫ్ ఫైట్ నడిచింది. ఇక 2018 ఎలక్షన్స్ చూద్దాం. 2018 సంవత్సరానికి సంబంధించి ఎలక్షన్స్ చూస్తే 2018 సో మాగంటి గోపినాథ్ ఏం చేశారంటే టీడీపీ నుంచి అప్పుడు అందరూ కూడా ఆయన, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఇకపోతే మాధవరం కృష్ణారావు, షేర్లింగంపల్లి, ప్రస్తుత ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అందరూ టీడీపీలో గెలిచారు అప్పుడు. సో టీడీపీ జిహెచ్ఎంసీ దాదాపుగా టీడీపీ అప్పుడు కొంత కైవసం చేసుకుంది. సో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మొత్తం కూడా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ టీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యారు. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. సో అప్పుడు మళ్ళీ మొదట ఏదైతే ఆలోచన చేశారో వారంతా, మేము ఇక్కడ సెటిలర్స్గా ఉన్నాం, టీఆర్ఎస్ గెలిస్తే మాకు ఇబ్బంది అనుకొని ఎవరైతే టీడీపీకి అప్పుడు సపోర్ట్ చేశారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఆలోచన తప్పును అర్థం చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం మాగంటి గోపినాథ్ కూడా ఫస్ట్ సార్ గెలిపొందిన తర్వాత ఇటు కేసీఆర్కి సంబంధించి పరిపాలన కాబట్టి అర్బన్ ఏరియా అయితే అల్టిమేట్గా భవనాలు వచ్చాయి, ఫ్లైఓవర్లు వచ్చాయి, మెట్రో ఓపెన్ అయిపోయింది, కొంత డెవలప్మెంట్ కనిపించింది జిహెచ్ఎంసీ పరిధిలో కంపారిటివ్లీ అర్బన్తో రూరల్తో కంపేర్ చేస్తే. గ్రామీణ ప్రాంతాల కంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు టీఆర్ఎస్ పార్టీ చాలా వేగంగా ఇక్కడ అభివృద్ధి చేయగలిగింది. సో దాని ఇంపాక్ట్తో రెండవసారి కూడా మాగంటి గోపినాథ్ 68,000 ఓట్లతో ఆయన గెలవగలిగారు. సో అప్పుడు వచ్చినటువంటి ఆ ఓట్లన్నీ 44% ఓట్లు ఆయనకు పోలయ్యాయి. ఓవరాల్గా 47%లో ఆయనకు వచ్చినంత 44%. ఇకపోతే విష్ణువర్ధన్ రెడ్డి రెండవ స్థానం, ఇంత 52,975. అంటే అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ ప్లస్ టీడీపీ, ఎందుకంటే అప్పుడు కూటమి 2018లో కూటమి తరఫున పోటీ చేశారు. టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఇవన్నీ కంటెస్ట్ చేశాయి. సో టీజేఎస్ ఇవన్నీ కలిసి వచ్చాయి. సో టీడీపీ ఓట్లన్నీ మళ్ళీ సెటిల్స్ అంతా కొంత ఆలోచించి కాంగ్రెస్ వైపు నిలబడ్డ పరిస్థితి అప్పుడు. సో కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్కి కొంత అంటే ఇటు నేను చెప్తున్నట్టుగా ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రిచెస్ట్ పర్సన్స్ ఎంతైతే ఉన్నారో అదే స్థాయిలో వెరీ పూరర్ కూడా ఉన్నారు. సో వారంతా కూడా సెగ్రిగేట్ అయిపోయారు, కొంత కాంగ్రెస్ వైపు నిలుచున్నారు. సో కొంత 2018 ఎలక్షన్స్కి వచ్చేసరికి విష్ణువర్ధన్ రెడ్డికి కొంత అడ్వాంటేజ్ అయింది 2014తో కంపేర్ చేస్తే. ఇక అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ పరిస్థితి ఏంటి అంటే 18,000 ఓట్లు, 3వ స్థానం. సో ఆయనకి ఎంఐఎం టికెట్ ఇవ్వలేదప్పుడు. ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీకి సపోర్టివ్గా ఉండిపోయింది. సో అప్పుడు టికెట్ దొరకలేదు. ఆయన రాకుండా రకరకాల రాజకీయాలు కూడా చేశారనేది ఇప్పుడు నవీన్ యాదవ్ చెప్తున్నమాట. సో ఆయనకు 18,000 ఓట్లు వచ్చాయి 2018లో. ఆయన కంటెస్ట్ చేశారు, 18,000 ఓట్ల వరకు పరిమితం అయిపోయారు. సో పోటీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండిపోయింది అప్పుడు. నెక్స్ట్ 2023లో ఏం జరిగింది మరి? సో 23 ఎలక్షన్స్కి వచ్చేసరికల్లా ఇక్కడ చూడండి, మాగంటి గోపీనాథ్కి వచ్చిన ఓట్లు 80,000 ఓట్లు. సో మొదటిసారి, రెండవసారితో పోలిస్తే మూడవసారి ప్రతిసారి ఆయనకు వచ్చిన ఓట్లు పెరిగాయి. సో ఓటింగ్ శాతం ఎంత? 43% ఆయనకి. తర్వాత అజారుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్కి టికెట్ ఇచ్చారు. సో అజారుద్దీన్ టికెట్ ఇవ్వడంతో అప్పుడు నవీన్ యాదవ్ కంటెస్ట్ చేయలేదు. అంతకంటే ముందే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అజారుద్దీన్ టికెట్ వస్తే అజారుద్దీన్ సంబంధించి మైనార్టీ ఓట్ బ్యాంక్ కొంత ప్లస్ అయింది. సో ఆయనకు వచ్చిన ఓట్లు 64,000 ఓట్లు. సో మొత్తం ఓవరాల్ పోలింగ్ అయినటువంటి పోలింగ్ శాతం నుంచి 35% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇకపోతే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు. ఎంఐఎం నుంచి ఒక కార్పొరేటర్, ఇందాక చెప్పినట్టు షేక్పేట్ కార్పొరేటర్కి ఎంఐఎం టికెట్ ఇస్తే 7,000 ఓట్లు పోలయ్యాయి. సో ఇది 2023 సిచ్యువేషన్. సో 2023లో ఏం సపోర్ట్గా ఉంది? నేను చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అర్బనైజేషన్లో చాలా వేగంగా ముందుకు వెళ్ళింది. మాగంటి గోపీనాథ్ పనితీరుడు కనిపించింది. ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా గెలవగలిగింది. ఆ తర్వాత నవీన్ యాదవ్ కంటెస్ట్ చేయలేదు, అజారుద్దీన్ టికెట్ రావడం, మైనార్టీ కలిసి వచ్చింది. కొంత యాంటీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓట్లు కూడా కాంగ్రెస్ కలిసి వచ్చాయి. ఇక బీజేపీ 2018లో రావుల శ్రీధర్ రెడ్డిని కంటెస్ట్ చేసి అంత పెద్దగా ఓటు రాబట్టలేకపోయాడు. ఆ తర్వాత దీపక్ రెడ్డి వచ్చాడు. దీపక్ రెడ్డి కూడా అంత అనుకున్న స్థాయిలో ఓటింగ్ పర్సెంటేజ్ రాబట్టలేకపోయాడు. సో 2014లో బీజేపీ కంటెస్ట్ చేయలేదు. ఇక్కడ 18 and 23 కంటెస్ట్ చేస్తే 18లో పెద్దగా ఓట్ బ్యాంక్ ఏం లేదు, 23లో కూడా పెద్దగా ఓట్ బ్యాంక్ అనుకున్న స్థాయిలో ఓటింగ్ పర్సెంటేజ్ రాలేదు, 14% అంతే వాళ్ళకి ఓటింగ్ వచ్చింది. సో ఇప్పుడు 2023 ఎలక్షన్ సంబంధించి ఇది ఫైనల్గా. సో అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈసారి ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉన్నారంటే ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. మరోవైపుగా అటు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వాళ్ళు బరిలో ఉంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్. ఇక్కడ బీసీ సెంటిమెంట్ని కాంగ్రెస్ పార్టీ వాడాలనుకుంటోంది. ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. సో లంకా దీపక్ రెడ్డి లేదా కొత్తగా ఇంకెవరి పేరు వస్తుందో చూడాలి ఏం జరుగుద్ది అనేది. కానీ ఓవరాల్గా ఇక్కడ జరిగేటువంటి విషయం మీరు చూస్తే కనుక డెఫినెట్గా ఓటర్ల నాడి అంతు చిక్కదు. హ్యాట్రిక్ కొట్టారు మాగంటి గోపీనాథ్ 14, 18 and 23. ఈసారి ఎలాగైనా సరే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వచ్చిన ఎన్నికలు కాబట్టి ఆ సానుభూతిని వాడుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఆల్రెడీ ఎన్నికల రంగంలో ఒక రౌండ్ అయిపోయింది, మళ్ళీ ఇంకా ప్రచారం జరుగుతోంది.
తన సతీమణి బరిలో ఉన్నారు. ఇటు నవీన్ యాదవ్ కూడా 2 సార్లు కంటెస్ట్ చేసి మొదటిసారి అత్యధికంగా ఓట్లు సంపాదించగలిగారు. కానీ రెండవసారి విషయానికి వస్తే 18,000 ఓట్లే. ఈసారి అధికార పార్టీలో ఉన్నారు, కొంత వేవ్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆయనకు కూడా సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ అంశాలు కలిసి వచ్చే సిచ్యువేషన్ ఉంది. కానీ 50% ఓటు బ్యాంక్ మాత్రం దాటదు. 50% ఓటు బ్యాంక్ మాత్రం దాటదు, ఉప ఎన్నికలైనా మెయిన్ ఎలక్షన్స్ అయినా. సో ఈసారి 50% ఓట్ బ్యాంక్ లోపే మరి పబ్లిక్ ఎవరి వైపుగా టర్న్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి కొంత అడ్వాంటేజ్, డెఫినెట్గా అవునన్నా కాదన్నా కొంత అడ్వాంటేజ్ వాళ్ళకి. సో 2 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ ఒక 3 ఏళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. దట్టు అధికార పార్టీలు ఉంటే ఏ రకంగా కూడా ప్రచారం జరుగుద్ది, ఏ రకంగా అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సానుభూతి వాడుకుందామని చూసినా కూడా మాగంటి గోపీనాథ్కి 3 సార్లు అవకాశం వచ్చింది కదా, ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఒక ఆలోచన కూడా పబ్లిక్లోకి రావచ్చు. లేదు, మాగంటి గోపీనాథ్ 3 సార్లు అత్యద్భుతంగా మమ్మల్ని పాలించారు, మాకు అన్ని రకాల సదుపాయాలు సమకూర్చారు, మాకు అన్ని రకాలుగా వెసులుబాటు కలిగించారంటే మళ్ళీ మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి మరొకసారి వాళ్ళని కూడా తీసుకురావచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ జరిగేటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో మీరెవరి వైపుగా సపోర్ట్ నిలబడాలనుకుంటున్నారు? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరికి గెలిస్తే బాగుంటుందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.